హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? పోయమ్స్ నేర్చుకుంటున్నారా? కథ విన్నారా? ఇప్పుడు ఈరోజు మీకు ఇంకొక కొత్త కథ చెప్తాను. ఇది పంచతంత్ర కథలు. దీనిని విష్ణు శర్మ గారు రచించారు. ముందర సంస్కృతంలో రచించారు అనడం కన్నా పంచతంత్ర కథలు విష్ణు శర్మ గారు చెప్పారు. అవి ఎలా ఏంటి అనేది నేను వివరంగా చెప్తాను. వీటిల్లో 5 భాగాలు: మిత్ర లాభం, మిత్ర భేదం, విగ్రహం, సంధి, అనాలోచిత కార్యాలు అని 5 భాగాలుగా వీటిల్ని విభజించడం జరిగింది. ఈ కథలు ఎంత ముఖ్యమైనవంటే అందరూ చదువుకోవాలి. ప్రస్తుతం మీరు చదవడం మానేశారు కదా, అందుకని నేను చెప్తున్నాను, కనీసం వినండి. కథ ఉత్త కథలాగా ఎంటర్టైన్మెంట్ కోసం, ఫన్ కోసం విని వదిలేయకుండా అందులో ఉన్న నీతి గ్రహించి దాన్ని మనం మన లైఫ్లో ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎక్కడ సూట్ అవుతుంది అన్నది జాగ్రత్తగా గమనించుకుంటే లైఫ్లో మనకి ఎదురయ్యే ఎన్నో ప్రాబ్లమ్స్కి, లేకపోతే ఎదురయ్యే ఎందరో రకరకాల మనస్తత్వాలున్న మనుషులకి వాళ్లతో హ్యాండిల్ చేయాల్సిన అవసరానికి ఇవన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి. పూర్వం గంగా నదీ తీరాన పాటలీపుత్రం అనే ఒక పట్టణాన్ని సుదర్శనుడు అనే ఒక రాజు పరిపాలించేవాడు. ఆయనకి 3 కొడుకులు. ఆ 3కి చదువు మీద శ్రద్ధ లేదు. మనలాగానే మన ఫ్రెండ్సే అన్నమాట. ఎప్పుడు ఆడుకుందామా, తిరుగుదామా, ఎంజాయ్ చేద్దామా. ఆఖరికి అలా ఉంటే ఎవరైనా ఏమవుతారు? మూర్ఖులైపోయారు. అంటే ఊళ్ళో మిగిలిన వాళ్ళందరేమో చక్కగా చదువుకుంటున్నారు, రాజుగారి పిల్లలేమో చవటలాగా అయిపోయారు. ఇలా కొడుకులు ఉండడం మరి రాజుగారికి చాలా బాధ కదా. రాజు కొడుకులంటే అన్ని విద్యల్లోనూ బ్రహ్మాండంగా ఉండాలి, మరి పరిపాలించాలి కదా రాజ్యాన్ని. ఈ పిల్లలు ఇలా ఉండటం చూసి రాజుగారు చాలా బాధపడిపోయి ఆయన అనుకున్నారు, అసలు విద్య అనేదే మనకు అన్నిటికన్నా గొప్ప సంపద. అంటే ఎవ్వరూ దాన్ని దొంగిలించలేరు, మన దగ్గర నుంచి తీసుకోలేరు. నాలెడ్జ్, మీ బుర్రలో ఒక విషయం గురించి నాలెడ్జ్ ఉందనుకోండి, దొంగలు వస్తే ఎలా తీసుకోగలరు? అదే మీ బీరువాలో డబ్బులు ఉన్నాయనుకోండి, దొంగలు వస్తే తీసేసుకుంటారు. లేకపోతే ఎలాగైనా డబ్బులు, బంగారం, ఎక్స్టర్నల్ వెల్త్ అంతా ఎలాగోలా పోయే ఒక స్కోప్, ప్రాబబిలిటీ ఉంటుంది. కానీ మీ బుర్రలో మీరు కష్టపడి నేర్చుకుని, తెలుసుకుని, డెవలప్ చేసుకున్న నాలెడ్జ్ని ఎవ్వరూ తీసుకోలేరు. పైగా దానివల్ల మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇది రాజుగారికి కూడా చాలా బాధ అనిపించి, ఎలా నేను అనవసరంగా చిన్నప్పుడు వీళ్ళని గారాబం చేయడం వల్ల ఇది జరిగింది, కాబట్టి నాది కూడా తప్పుంది అని ఆయన ఏం చేద్దామని ఆలోచించి చివరికి విష్ణు శర్మ అనే ఒక పండితుడు ఉన్నాడు. ఆయనైతే చాలా బాగా దీనిని పరిష్కరిస్తారు అని తెలుసుకొని వెంటనే విష్ణు శర్మ అనే పండితుడిని పిలిపించి, ఏమండి, ఏమీ అనుకోవద్దు, నా పిల్లలు ఇలా ఉన్నారు, మీరు దయచేసి వీళ్ళని ఎలా అయినా సరే మంచి మార్గంలో పెట్టి వీళ్ళకి విద్య నేర్పించి లోకజ్ఞానం ఉన్నవాళ్ళలాగా చెయ్యాలి. అంటే ఏముంది మహారాజా, అదేం పెద్ద కష్టమైన విషయం కాదు, మీకెందుకు, మీరు హాయిగా ఉండండి, నేను చేస్తాను అని ఆయన ప్రామిస్ చేశారనమాట. రాజుగారు చాలా సంతోషపడిపోయారు. అయితే ఇదివరకట్లాగా గురుకులంలో విద్య చదవడమే తప్ప ఇప్పట్లాగా పూర్వకాలంలో స్కూల్కి వెళ్ళి రావడం ఇలా ఉండదు. గురువుగారి దగ్గరే ఉండిపోయి అక్కడే నేర్చుకుని అంతా పూర్తయిన తర్వాతే ఇంటికి రావడం. మీకు ఇప్పుడు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే హాస్టల్ అనుకోండి. కానీ ఇలా కాదు, అన్ని కంఫర్ట్స్ ఇచ్చి అలా కాదు, గురువుగారి సేవ చేసుకుంటూ పనులు కూడా నేర్చుకుంటూ అన్ని పనులు అలా నేర్పించేవాళ్ళు విద్య. ఈరోజు మనం మొదటి భాగమైన మిత్ర లాభం అన్నదానిలో కథ విని నేర్చుకుందాం. ఈ మిత్ర లాభంలో కథలన్నీ ఎలా ఉంటాయంటే ఎలుక, కాకి, తాబేలు, లేడి ఇవన్నీ ఒకదానికొకటి ఏదో సందర్భంలో చెప్తున్నట్టుగా ఉంటాయి. అవన్నీ మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నేను సింపుల్గా ఏ కథ కా కథ విడిగా చెప్తాను. ఒకసారి ఏమైంది, ఒక ముసలి పులి ఒక చెరువు గట్టు మీద కూర్చొని చెరువులో నీళ్లు తాగి మునిగి ఆ చెరువు గట్టు మీద కూర్చుని చూస్తూ ఉంది. ఇంతలో ఒక బ్రాహ్మణుడు అటుగా వెళ్తున్నాడు. సహజంగా పులిని చూస్తే ఎవరికైనా భయమే కదా, దూరంగా భయంగా వెళ్తున్నాడు. ఆ పులి ఏం చేసింది, బ్రాహ్మడా ఇట్రా, ఇదిగో నా దగ్గర ఈ కంకణం ఉంది, తీసుకో అని చెప్పింది. బ్రాహ్మణుడు, నువ్వు క్రూరముగానివి,
నిన్ను అసలు ఎట్లా నమ్మాలి అని అడిగాడు. కానీ మనసులో అమ్మో బంగారం కంకణం పులంతటి పులే ఇస్తోందనే ఒక చిన్న ఆశ మొదలైంది. అయ్యా, నేను నిజంగానే క్రూర మృగాన్ని. ఇన్నాళ్ళు వేటాడి అన్ని జంతువుల్ని చంపేసి తినేసి పాపం చేశాను. అయితే ఇప్పుడు నేను ముసల్దాన్ని అయిపోయాను. నాకు వేటాడే ఓపిక లేదు. అంతేకాకుండా ఒక మహానుభావుడు నువ్వు ఇన్ని పాపాలు చేస్తున్నావు, ఇంక నుంచి మంచి కార్యాలు చెయ్యని నాకు జ్ఞానం కలిగించాడు. కాబట్టి ఇంక నుంచి నేను అందరినీ చంపడం మానేద్దాం అనుకుంటున్నాను. నువ్వు చూస్తే చాలా పేద బ్రాహ్మణుడివి. ఏదైనా బ్రాహ్మణుడికి దానం చేస్తే మంచిది కదా. అందుకని దీన్ని నీకు నేను దానం చేద్దాం అనుకుంటున్నాను. అయినా నాకు అసలు శక్తి అంతా అయిపోయింది. ఇప్పుడు నేనేం వేటాడగలను? వెళ్ళి చెరువులో స్నానం చేసి వచ్చి ఈ కంకణం తీసుకో అని చెప్పంగానే బ్రాహ్మణుడు స్నానం చేయడానికి చెరువులో దిగాడు. తీరా దిగంగానే ఏమైంది? అది చెరువు కాదు, బురదగుంట. అందులో కూరుకుపోయాడు. పాపం బ్రాహ్మణుడికి తెలీదు ఇదంతా పులి ప్లాన్ అని. అయ్యో, నేను బురదలో కూరుకుపోయాను అంటే, అయ్యయ్యో కూరుకుపోయావా, పర్వాలేదులే, నువ్వేం భయపడకు, నేను వస్తున్నాను అని చెప్పి వెళ్ళి ఆ బ్రాహ్మణుని రక్షించటానికి వెళ్ళి శుభ్రంగా ఆయన్ని చంపి తినేసింది. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? దుర్మార్గుడు అన్నవాడు ఎప్పటికీ దుర్మార్గుడే. మంచిగా మారానని కళ్ళబొలి కబుర్లు, పై వేషాలు వేస్తే వాటిల్ని చూసి మోసపోకూడదు. అలా నిజంగా మారిపోయిన వాళ్ళని నమ్మకుండా ఉండకూడదు. ఈ రెండిటికి తేడా తెలుసుకోవడమే తెలివితేటలు. అవే మనం నేర్చుకోవాలి. కథల నుంచో, పెద్దవాళ్ళ నుంచో, లేకపోతే మన అమ్మమ్మలు, తాతయ్యలో, మన చుట్టుపక్కల వాళ్ళో ఎవరైనా సరే మంచి చెప్తే అది వినాలి. ఏం కాదులే, నీకు తెలియదులే, నాకు తెలుసు అని అలా వాదించేసి, ఎదిరించేసి, ఏదోటి చేసేసి ఆ తర్వాత ఇబ్బందులు కొని తెచ్చుకోకూడదు. ఇది ఒకటి. రెండోది, అసలు బ్రాహ్మణుడికి ఇదంతా ఎందుకు జరిగింది? ఒక బంగారం కంకణం చూడంగానే తన సొంత ఆలోచన, అయ్యో పులి క్రూర మృగం కదా, అది ముసలిదైనా వయసుదైనా ఏదైనా చంపుతుంది కదా అన్నది మర్చిపోయాడు. అంటే ఏంటి? ఏదైనా ఒక దాని మీద ఆశ పుట్టిందనుకోండి, మనం ఆలోచన కోల్పోతాం. అందుకని దురాశ దుఃఖానికి చేటు. ఆశ పడకూడదు. మనది కాని వస్తువు మీద అసలే ఆశపడకూడదు. అది బంగారమైనా వజ్రమైనా సరే. నిజంగా నీకు రావాలని ఉంటే నీ సొంత శ్రమతో నువ్వు కష్టపడి సంపాదించుకుంటే భగవంతుడే నీకు ఇస్తాడు. అర్థమైంది కదా పిల్లలు? ఇవన్నీ ఇంక నుంచి ప్రతిరోజు విని, ఇవి మీ లైఫ్లో ఒక పార్ట్ లాగా, మీ బిహేవియర్లో పార్ట్ లాగా చేసుకుని చక్కగా తయారవ్వాలి. సరేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.